హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి ఫిబ్రవరి 24, 2025. ఈరోజు ఛాంపియన్ ట్రోఫీలో బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇది 6వ మ్యాచ్ ఈ సీజన్లో. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 237 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఆ టార్గెట్ని న్యూజిలాండ్ 46.1 ఓవర్లోనే 240 రన్స్ చేసింది. ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే బంగ్లాదేశ్ని న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్లో ఈ రెండు టీమ్స్ గ్రూప్ ఏలో ఉంటాయి. ఇప్పుడు దాకా గ్రూప్ ఏలో టీమిండియా 2 మ్యాచ్లు గెలిచింది, న్యూజిలాండ్ 2 మ్యాచ్లు గెలిచింది. పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ ఆడిన 2 మ్యాచ్లు ఓడిపోయింది. కాబట్టి సెమీస్కి పాకిస్తాన్కి అండ్ బంగ్లాదేశ్కి ఛాన్స్ లేదు. ఈ ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్లన్నీ మధ్యాహ్నం 2:30కి స్టార్ట్ అవుతాయి. ఫ్రెండ్స్, ఈ మ్యాచెస్ అన్ని మీరు లైవ్లో చూడాలంటే డిస్నీ హాట్స్టార్లో లైవ్ చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన మ్యాచ్ యొక్క సమ్మరీలోకి వెళ్ళిపోదాం. ఇది ఈరోజు ఛాంపియన్ ట్రోఫీలో బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ నెంబర్ 6th మ్యాచ్. ఇది గ్రూప్ ఏలో. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. ఈ మ్యాచ్లో ఆడబోతున్న బంగ్లాదేశ్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్లోకి వెళ్తే ఓపెనర్స్ వచ్చి కెప్టెన్ శాంటో, తంజీద్, మిరాజ్, హిందాయ్, ముష్ఫికర్, మహముదుల్లా, జాకర్, రిషాద్ అండ్ టస్కిన్, ముస్తఫిజుర్ అండ్ రానా. ఇది బంగ్లాదేశ్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. ఈరోజు మ్యాచ్ ఆడిన ప్లేయింగ్ 11 డీటెయిల్స్. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో ఆడిన న్యూజిలాండ్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూద్దాము. ఓపెనర్స్ వచ్చి కాన్వే, విలియమ్సన్, రచిన్ రవీంద్ర, లేథమ్, ఫిలిప్స్ అండ్ బ్రేస్వెల్, శాంట్నర్, హెన్రీ, జాన్సిన్, ఓరూర్క్. ఇది న్యూజిలాండ్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ కెప్టెన్ శాంటో ఓపెనర్గా వచ్చి 50 కొట్టిండు. జస్ట్ 71 బాల్స్ ఉన్నాయి, 50 రన్స్ కొట్టిండు. బంగ్లాదేశ్ తరపు నుంచి హైయెస్ట్ స్కోర్ వచ్చి ఇన్నింగ్స్లో కెప్టెన్ శాంటో జస్ట్ 110 బాల్లో 77 రన్స్ కొట్టిండు. శాంటో అవుట్ అయ్యే సమయానికి బంగ్లాదేశ్ 163 రన్స్ చేసింది. 6 వికెట్స్ కోల్పోయి 37.2 ఓవర్స్లో. ఈరోజు మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ 236 పరుగులకి 9 వికెట్లు కోల్పోయింది 50 ఓవర్స్లో. ఒకసారి బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే ఓపెనర్స్ టాంజిద్ 24 రన్స్, కెప్టెన్ శాంటో 77, మిరాజ్ 13 రన్స్, హిందాయ్ 7 రన్స్, ముష్ఫికర్ 2 రన్స్, మహముదుల్లా 4 రన్స్, జకర్ అలీ బాగా ఆడిండు, 45 రన్స్ కొట్టిండు 55 బాల్స్లో. రిషాద్ 25 బాల్స్లో 26 రన్స్, టస్కిన్ 20 బాల్స్లో 10 రన్స్, ముస్తఫిజుర్ 5 బాల్స్లో 3 రన్స్, రానా నాట్అవుట్ 4 బాల్స్లో 0. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ 50 ఓవర్స్కి 236 రన్స్ వేసింది, 9 వికెట్స్ కోల్పోయి. అందులో 25 రన్స్ న్యూజిలాండ్ బౌలర్స్ ఎక్స్ట్రాగా ఇచ్చిండ్రు. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలవాలంటే 50 ఓవర్స్లో 237 రన్స్ వేయాలి. రన్ రేట్ వచ్చి 4.74 ఉంది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలిస్తే సెమీఫైనల్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ బంగ్లాదేశ్ కానీ గెలిస్తే సెమీఫైనల్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. 237 పరుగుల టార్గెట్తో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ మాత్రం ఎక్సలెంట్గా ఆడారు. న్యూజిలాండ్ తరపు నుంచి ఈరోజు హైయెస్ట్ పర్ఫార్మర్ వచ్చి రచిన్ రవీంద్ర ఈ మ్యాచ్లో సెంచరీ కొట్టిండు. జస్ట్ 95 బాల్స్లోనే సెంచరీ కొట్టిండు. రచిన్ రవీంద్ర ఓడిఐ కెరియర్లో ఇది 4వ సెంచరీ. మొత్తము రచిన్ రవీంద్ర కెరియర్లో 4 50లు, 4 సెంచరీలు ఉన్నాయి దీంతో కలిపి. ఇక ఈ మ్యాచ్లో ఇంకో హైలైట్ ఏంది, లేథమ్ కూడా 50 కొట్టిండు. జస్ట్ 71 బాల్స్లోనే 50 రన్స్ కొట్టిండు. ఇక ఫైనల్గా ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ బంగ్లాదేశ్ని 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు జరిగిన మ్యాచ్ యొక్క ఫుల్ మ్యాచ్ సమ్మరీ. ఈ సమ్మరీ చెప్పి ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది ఛాంపియన్ ట్రోఫీ 2025 సీజను. ఇది గ్రూప్ ఏలో బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఈరోజు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ టాస్ విషయానికి వస్తే న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్స్లో 236 రన్స్ వేసి 9 వికెట్స్ కోల్పోయింది. బంగ్లాదేశ్ బ్యాటింగ్ స్కోర్ కార్డు చూస్తుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి కెప్టెన్ శాంటో 77, 110 బాల్స్లో, జకర్ అలీ 55 బాల్స్లో 45 రన్, రిషాద్ 25 బాల్స్లో 26, టాంజిద్ 24 బాల్స్లో 24 రన్స్,
అలాగే న్యూజిలాండ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే బ్రేస్వెల్ 10 ఓవర్స్ వేసి 26 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. ఓరూర్ 10 ఓవర్స్లో 48 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. జెమిన్సన్ 9 ఓవర్స్లో 48 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. హెన్రీ 9 ఓవర్స్లో 57 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ యొక్క టార్గెట్ ఎంతంటే 237 రన్స్. అందుకు రిప్లైగాను న్యూజిలాండ్ 46.1 ఓవర్లో 240 రన్స్ చేసింది, 5 వికెట్లు కోల్పోయి. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హై స్టేజ్కి వచ్చి రచిన్ రవీంద్ర సెంచరీ కొట్టిండు. జస్ట్ 105 బాల్స్లో 112 రన్స్ కొట్టిండు. టామ్ లాథమ్ 50 కొట్టిండు. 76 బాల్స్లో 55. కాన్వే 45 బాల్స్లో 30 రన్స్. ఫిలిప్స్ 28 బాల్స్లో 21 రన్స్. అలాగే ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే టస్కిన్ 7 ఓవర్స్లో 28 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ముస్తఫిజ్ 10 ఓవర్స్లో 42 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. రానా 9 ఓవర్స్లో 43 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. రిషాద్ 9.1 ఓవర్లో 58 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే న్యూజిలాండ్ బంగ్లాదేశ్ని 5 వికెట్ తేడాతో ఓడిచేసింది. ఇక గ్రూప్ ఏలో మొత్తం 4 టీమ్స్ ఉన్నాయి. న్యూజిలాండ్ అండ్ ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్. ఇప్పుడు న్యూజిలాండ్ ఆడిన 2 మ్యాచ్లు గెలిచింది అండ్ ఇండియా కూడా ఆడిన 2 మ్యాచ్లు గెలిచింది. పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ ఆడిన 2 మ్యాచ్లు ఓడిపోవడం వల్ల ఇంకా సెమీస్కి ఛాన్స్ లేదు, ఇంటికి వెళ్ళిపోవటమే. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛాంపియన్ ట్రోఫీలో మ్యాచ్లో ప్రతిరోజు 2:30కి స్టార్ట్ అవుతుంది. ప్రతిరోజు ఈ మ్యాచ్ చూడాలంటే డిస్నీ హాట్స్టార్ లైవ్ వస్తుంది, లైవ్ చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.